మన తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి వాళ్ళతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది రాజకీయంగా అయినా, వ్యాపార పరంగా అయినా, సామాజికంగా అయినా. ఈ మధ్య కాలంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దాన్ని సాకుగా చేసుకొని రాజాసింగ్ గారు మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. రాజాసింగ్ గారు మాట్లాడుతూ ఏమంటారంటే, నన్ను 11 సంవత్సరాల నుంచి పార్టీలో ఇబ్బంది పెడుతుండ్రు అని అంటున్నాడు. నేను రాజాసింగ్ గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు తెలంగాణకు వచ్చిన తర్వాత రాజకీయంగా గొప్పగా ఎదగడం జరిగింది. అటువంటిది మా తెలంగాణ రాష్ట్రం నుండి ఒక అభ్యర్థిని మీ ఉత్తరాది రాష్ట్రాలలో ఎమ్మెల్యేగా పోటీ చేపించి గెలిపించండి. ఇది సాధ్యమయ్యే పనేనా? ఒకసారి ఆలోచించండి. దేశం నలుమూలల నుండి ఎవరు ఈ తెలంగాణకు వచ్చినా మా హైదరాబాద్ ప్రజలు, మా తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. అది మా తెలంగాణ యొక్క గొప్పతనం. మీరు రాజకీయంగా మీరింత బలపడడానికి కూడా కారణం మా తెలంగాణ యొక్క గొప్పతనం, తెలంగాణ సమాజం యొక్క గొప్పతనం అని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఎంతోమంది సీనియర్ లీడర్లు బీజేపీ పార్టీలో ఉన్నారు. అటువంటిది వారందరినీ కాదని మిమ్మల్ని బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా చేస్తే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? అసలు ఈ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలు అంత అమాయకులేం కాదు. దయచేసి అందరూ ఆలోచించండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతం వారికి ప్రథమ స్థానం కల్పిద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రాంతం వారు చాలా పేదరికంలోకి దిగజారిపోతున్నారు. రాను రాను ప్రభుత్వ పింఛన్లపైన ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితులు రాకుండా మనందరం కూడా ఇప్పుడే ఆలోచించి మన నిర్ణయాలు తీసుకుందాం. దయచేసి ఆలోచించండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్కా.